హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కార్తీక మాసం చివరి రోజు అమావాస్య తర్వాత పాద్యం రోజు మనకి పోలి పాద్యమి అని జరుపుకుంటాం కదా. మనం నెలలో చేసుకునే కార్తీక మాసం నెలంతా దీపారాధన చేయలేని వాళ్ళు కూడా ఈ పోలిపాద్యం రోజు ఇలా దీపారాధన చేసి ఈ ఒత్తులన్నీ చేసుకొని దీపారాధన చేస్తే కార్తీక మాసం అంతా కూడా మనం దీపారాధన చేసిన పుణ్యమైతే మనకి లభిస్తుంది. ముందుగా మనం పోలిపాద్యం కోసము నెలంతటికి సరిపోయే ఒత్తులను చేసుకోవాలి. ఈ ఒత్తులన్నీ కూడా ముందుగా మనం పువ్వొత్తుల్ని చేసుకోవాలి. ఇలా పువ్వొత్తుల్ని చేసుకొని మొత్తం 33 ఒత్తులను చేసుకోవాలి. నెలకి 31 ఒత్తులు, అదేవిధంగా మనకి 2 ఒత్తులు ఆ రోజుకి మొత్తం 33 ఒత్తులను చేసుకొని అన్నీ కూడా మనం పెట్టుకోవాలి. ఇలా అన్ని ఒత్తులు నలుచుకున్న తర్వాత మనం అంతా కలిపి ఒక ఒత్తి కింద చేసి అరటి దొప్పలో లేదా కొబ్బరి చిప్పలో నదికాడ కానీ, కాలువల్లో కానీ, చెరువుల్లో కానీ, నూత దగ్గర కానీ, లేదా ఏవి మనకి అందుబాటులో లేకపోతే ఒక బేసన్లో కానీ టబ్లో కానీ నీళ్లు పోసి చంద్రకిరణాలు పడే చోట్లో పెట్టుకొని ఆ నీటిలో కూడా మనం ఈ దీపాలు వదులుకోవచ్చు, కార్తీక మాస దీపాలను. ఒకవేళ కార్తీక మాసం అంతా చేసుకోలేదు పూజ అనుకునే వాళ్ళు కూడా పోలిపాద్యమి చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చేసిన వాళ్ళనే కాదు, చెయ్యలేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా ఒత్తులన్నీ పువ్వొత్తులు చేసుకోవాలి. చేసుకొని మనం ఒకదానికొకటి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఒకదానికొకటి ఇలా కలుపుకొని అంతా కలిపి ఒక ఒత్తి కింద చేసుకోవాలి. నేను ముందుగా 3 ఒత్తులను చేస్తున్నాను. కొందరైతే 33 ఒత్తులు ఒకే ఒత్తి కింద చెయ్యరు, 3 ఒత్తుల కింద చేస్తారు. 3 ఒత్తుల కింద చేస్తారనమాట. అంటే 11 ఒత్తులు 11 ఒత్తులు 11 ఒత్తులు ఇలా చేసి 3 ఒత్తులు అరటి దొప్పలో వేసి దీపారాధన చేసి వదులుతారు. అదే కొందరైతే అన్నీ కలిపి ఈ విధంగా కూడా చేస్తారు. ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మనం కావాలి అంటే కొంచెం దారాన్ని కూడా చుట్టొచ్చు, కానీ బాగా నలుచుకుంటే మనకు దారంతో పని ఉండదు. ఇలా నలుచుకుంటే సరిపోతుంది. ఈ ఒత్తులను మనం ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళందరికీ కావాలా, అందరూ ఉంటే అంటే లేదు, ఇంట్లో ఒకరు దీపారాధన చేస్తే సరిపోతుంది. 365 ఒత్తులైతే అందరూ చేయాలి. ఎందుకంటే అందరికీ ఒక్కొక్కరు ఒక దీపారాధన చేసిన ప్రతిఫలం జరుగుతుంది. ఇదైతే ఒక్కరు వదిలితే సరిపోతుంది. ఇలా తయారు చేసుకొని నెయ్యిని వేసి నానబెట్టి ఉంచుకుంటే మనకి ఆ రోజు ఒత్తు అనేది నిలిచి కాలుతుంది. పూజా విధానం నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మనం ఉంచితే నీట్గా నెయ్యి అంతా కూడా మంచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.